ఈ వీడియోలో మనము స్పోకెన్ ఇంగ్లీష్కు సంబంధించి ఎల్ఈటి లెట్ ఓకే ఎల్ఈటి లెట్తో స్పోకెన్ ఇంగ్లీష్లో ఎటువంటి సెంటెన్స్లను మనము ఫ్రేమ్ చేస్తాం, ఏ సందర్భాల్లో మనం లెట్తో వాక్యాలను చెప్పాలి, స్పోకెన్ ఇంగ్లీష్లో దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటిది, ఈ లెట్తో ఎన్ని రకాల సెంటెన్స్లు మనం చెప్పొచ్చు అనేటువంటి అన్ని అంశాలను ఒకే వీడియోలో క్లియర్ కట్గా నేర్చుకుందాం. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు వచ్చే క్లారిటీ ఏంటిదంటే లెట్ తోటి సెంటెన్స్లను కంప్లీట్గా మీరు చెప్పగలుగుతారు. రైట్, ఆ క్లారిటీ నేను తెప్పించగలుగుతాను. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. చాలా సెంటెన్స్లు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. రైట్, సో ఫస్ట్ది గమనించండి. లెట్ మీ తర్వాత వర్బ్ ఉపయోగించడం. దాని అర్థం ఏమొస్తుందంటే నివ్వండి. గమనించండి, నివ్వండి అనే అర్థం వస్తే అంటే చేయనివ్వండి. ఇప్పుడు నన్ను చెయ్యనివ్వండి. ఓకే, ఇక గమనించండి, నివ్వండి నివ్వండి ఇలా గనక ఉంటే అక్కడ మనం లెట్ తోటి సెంటెన్స్ను క్రియేట్ చేయాలి. ఓకే, సో అటువంటి సెంటెన్స్లు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏం నేర్చుకున్నాము? లెట్ మీ ఉండి తర్వాత వర్బ్ను గనక వాడితే ఏ అర్థాన్ని ఇస్తుంది అనేటువంటిది నేర్చుకుంటున్నాం. సో గమనించండి, అంటే అది ఎటువంటి అర్థాన్ని ఇస్తుందంటే చెయ్యనివ్వండి, నన్ను చెయ్యనివ్వండి, నేను చేస్తాను అనే అర్థం వస్తుంది. సో ఒకసారి వాటి మీద సెంటెన్స్లు చూద్దాం. నన్ను ఒకసారి ప్రయత్నించనివ్వండి. లెట్ మీ ట్రై వన్స్. లెట్ మీ ట్రై వన్స్. నన్ను మీకు సహాయం చేయనివ్వండి. నన్ను మీకు సహాయం చేయనివ్వండి. లెట్ మీ హెల్ప్ యూ. లెట్ మీ హెల్ప్ యూ. నన్ను ఆలోచించనివ్వండి. గమనించండి, నివ్వండి 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 ఉన్నాయి. సో అప్పుడు మనం లెట్ ఉపయోగించాలి. సో నన్ను ఆలోచించనివ్వండి. లెట్ మీ థింక్. నన్ను చెక్ చేయనివ్వండి. లెట్ మీ చెక్. నన్ను మీకు ఒక విషయం చెప్పనివ్వండి. లెట్ మీ టెల్ యూ సంథింగ్. లెట్ మీ టెల్ యూ సంథింగ్. నన్ను వివరించనివ్వండి. ఓకే, నన్ను వివరించనివ్వండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నన్ను వివరించనివ్వండి. నన్ను అతనితో మాట్లాడనివ్వండి. ఓకే, నన్ను అతనితో మాట్లాడనివ్వండి. లెట్ మీ టాక్ టు హిమ్. లెట్ మీ టాక్ టు హిమ్. నన్ను తలుపు తెరవనివ్వండి. నన్ను తలుపు తెరవనివ్వండి. లెట్ మీ ఓపెన్ ద డోర్. లెట్ మీ ఓపెన్ ద డోర్. నెక్స్ట్, నన్ను మీకు చూపించనివ్వండి. లెట్ మీ షో యూ. లెట్ మీ షో యూ. నన్ను తిరిగి కాల్ చేయనివ్వండి. లెట్ మీ కాల్ యూ బ్యాక్. లెట్ మీ కాల్ యూ బ్యాక్. ఇవన్నీ కూడా లెట్కు సంబంధించి లెట్ మీ తర్వాత వర్బ్ వస్తాయి. ఇది మొదటి ప్యాటర్న్. రైట్, ఒక ప్యాటర్న్ మాత్రమే నేర్చుకున్నాం, ఇందులో చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. సో మొదటి ప్యాటర్న్ లెట్ మీ తోటి ఎటువంటి అర్థం ఇస్తుంది అనేది చూసాం. లెట్ మీ కనుకుంటే నన్ను చెయ్యనివ్వండి లేదా నేను చేస్తాను అనే సందర్భంలో. నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూద్దాం ఇప్పుడు. అదేంటిదంటే లెట్స్ తర్వాత వర్బ్ ఉంటే, లెట్స్ తర్వాత వర్బ్ కనుక మనం ఉపయోగిస్తే అప్పుడు మనం చేద్దాం అనే అర్థం వస్తుంది. మనం చాలా సెంటెన్స్లలో చూస్తాం కదా, లెట్స్ తర్వాత ఏముంటే వర్బ్ కనుక ఉంటే. గమనించండి, ఈ విధంగా లెట్స్ కనుక ఉంటే, ఈ విధంగా అపాస్ట్రఫీ ఉండి ఎస్ కనుక ఉంటే అప్పుడు దాని అర్థం ఏంటిదంటే లెటర్స్ అని అర్థం. రైట్, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చేద్దాం అనే అర్థం వస్తుంది. ఇప్పుడు గమనించండి, ఫస్ట్ సెంటెన్స్ మనం వెళ్దాం. లెట్స్ గో. మనం వెళ్దాం. లెట్స్ గో. మనం ప్రారంభిద్దాం. లెట్స్ స్టార్ట్. మనం ప్రారంభిద్దాం. లెట్స్ స్టార్ట్. మనం ప్రయత్నిద్దాం. లెట్స్ ట్రై. మనం ప్రయత్నిద్దాం. లెట్స్ ట్రై. మనం మాట్లాడుకుందాం. లెట్స్ టాక్. ఓకే, మనం మాట్లాడుకుందాం. లెట్స్ టాక్. మనం భోజనం చేద్దాం. లెట్స్ హ్యావ్ లంచ్. మనం భోజనం చేద్దాం.
లెట్స్ హ్యావ్ లంచ్. మనం కలిసి చదువుకుందాం. ఓకే, మనం కలిసి చదువుకుందాం. లెట్స్ స్టడీ టుగెదర్. మనం కలిసి చదువుకుందాం. లెట్స్ స్టడీ టుగెదర్. తర్వాత మనం రేపు కలుద్దాం. లెట్స్ మీట్ టుమారో. మనం రేపు కలుద్దాం. లెట్స్ మీట్ టుమారో. మనం వేచి చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. మనం వేచి చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే, మనం సమయాన్ని వృధా చేయకూడదు. లెట్స్ నాట్ వేస్ట్ టైం. మనం సమయాన్ని వృధా చేయకూడదు. లెట్స్ నాట్ వేస్ట్ టైం. మనం ఇంటికి వెళ్దాం. లెట్స్ గో హోమ్. మనం ఇంటికి వెళ్దాం. లెట్స్ గో హోమ్. ఇది ఇంకొక ప్యాటర్న్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. లెట్ మీ నో అనే దాని మీద, అంటే ఆ లెట్ మీ నో అనేటువంటిది ఏ విధంగా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఉపయోగించవచ్చు, దాని యొక్క అర్థం ఏమొస్తుందనేది ఇప్పుడు చూద్దాం. లెట్ మీ నో అంటే నాకు చేయండి అని అర్థం. నాకు తెలియజేయండి. లెట్ మీ నో. నాకు తెలియజేయండి. లెట్ మీ నో. మీరు ఎప్పుడు వస్తారో నాకు తెలియజేయండి. లెట్ మీ నో వెన్ యూ విల్ కమ్. లెట్ మీ నో వెన్ యూ విల్ కమ్. మీకు ఏదైనా అవసరమైతే నాకు తెలియచేయండి. మీకు ఏదైనా అవసరమైతే నాకు తెలియచేయండి. లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్. లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్. మీకు ఏదైనా అవసరమైతే నాకు తెలియచేయండి. లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్. మీరు నిర్ణయించుకున్నప్పుడు నాకు తెలియచేయండి. లెట్ మీ నో వెన్ యూ డిసైడ్. లెట్ మీ నో వెన్ యూ డిసైడ్. ఏదైనా సమస్య ఉంటే నాకు తెలియచేయండి. లెట్ మీ నో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం. లెట్ మీ నో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం. సో ఈ విధంగా రైట్. అదేవిధంగా లెట్ తర్వాత హిమ్ కానీ హర్ కానీ దెమ్ కానీ ఉపయోగిస్తే అప్పుడు ఎటువంటి అర్థం వస్తుంది, స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. అతన్ని వెళ్ళనివ్వండి. లెట్ హిమ్ గో. అతన్ని వెళ్ళనివ్వండి. లెట్ హిమ్ గో. ఆమెను మాట్లాడనివ్వండి. లెట్ హర్ స్పీక్. ఆమెను మాట్లాడనివ్వండి. లెట్ హర్ స్పీక్. వాళ్ళను ఆడుకోనివ్వండి. లెట్ దెమ్ ప్లే. వాళ్ళను ఆడుకోనివ్వండి. లెట్ దెమ్ ప్లే. అతన్ని ప్రయత్నించనివ్వండి. లెట్ హిమ్ ట్రై. ఆమెను లోపలికి రానివ్వండి. లెట్ హర్ కమిన్. ఆమెను లోపలికి రానివ్వండి. లెట్ హర్ కమిన్. వాళ్ళను నిర్ణయించుకోనివ్వండి. లెట్ దెమ్ డిసైడ్. వాళ్ళను నిర్ణయించుకోనివ్వండి. లెట్ దెమ్ డిసైడ్. అతన్ని తన పని చేసుకోనివ్వండి. లెట్ హిమ్ డూ హీజ్ వర్క్. అతన్ని తన పని చేసుకోనివ్వండి. లెట్ హిమ్ డూ హీజ్ వర్క్. ఆమెను కొంతసేపు విశ్రాంతి తీసుకోనివ్వండి. లెట్ హర్ టాక్ సమ్ రెస్ట్. లెట్ హర్ టాక్ సమ్ రెస్ట్. లెట్ హర్ టేక్ సమ్ రెస్ట్. లెట్ హర్ టేక్ సమ్ రెస్ట్. సో ఇప్పుడు లెట్ మీ ఓకే కనుక ఉంటే అప్పుడు ఎటువంటి అర్థం వస్తుందనేటువంటిది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. అయితే లెట్ మీ తోటి జనరల్గా ఉన్నటువంటి, అంటే కామన్గా ఎక్కువగా ఉపయోగించేటువంటి కొన్ని సెంటెన్స్లను ఇక్కడ చూద్దాం. లెట్ మీ సీ. చూద్దాం. ఓకే, నేను చూస్తాను. లెట్ మీ సీ అంటే చూద్దాం. లెట్ మీ థింక్. ఆలోచించనివ్వండి. లెట్ మీ చెక్. నేను చెక్ చేస్తాను. లెట్ మీ ట్రై. నేను ప్రయత్నిస్తాను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను వివరిస్తాను. లెట్ మీ హెల్ప్ యూ. నేను మీకు సహాయం చేస్తాను. లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. నన్ను మిమ్మల్ని ఒక విషయం అడగనివ్వండి. ఓకే, ఆ విధంగా. లెట్ మీ కాల్ హిమ్. నేను అతనికి ఫోన్ చేస్తాను లేదా ఫోన్ చేయనివ్వండి. లెట్ మీ కాల్ హిమ్. నన్ను అతనికి ఫోన్ చేయనివ్వండి అని అర్థం. లెట్ మీ హ్యాండిల్ ఇట్. దీన్ని నేను సరి చేసుకుంటానని వస్తుంది, లేదా నన్ను సరి చేసుకోనివ్వండి అని అర్థం. దీన్ని నన్ను సరి చేసుకోనివ్వండి. లెట్ మీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే దీని గురించి నాకు జాగ్రత్త చేసుకోనివ్వండి అనేటువంటి అర్థం వస్తుంది. సో లెట్ మీద ఇన్ని రకాల సెంటెన్స్లను మనము
మాట్లాడవచ్చు. మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడేవి కాబట్టి 1-2 సార్లు ఈ వీడియో చూస్తూ నేర్చుకోగలరు. ఓకే, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.